పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జనసేన నేతల బెట్టింగ్ దందా బయటపడింది. అత్తలే గ్రామంలోని ఓ ఇంటిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. జనసేన పార్టీకి చెందిన స్థానిక నేతల అనుచరులు దిరిసాల సురేష్, తోట సత్యనారాయణలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు అత్తిలి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్కు అనుచరులు. ఘటన అనంతరం వారిని కేసు నుంచి తప్పించేందుకు కొందరు జనసేన నాయకులు ప్రయత్నించినట్లు సమాచారం. వారి దగ్గర నుంచి 3,000 రూపాయల నగదు, ఒక ల్యాప్టాప్, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. రాజు, మహేశ్వరి, ప్రధానంగా చూసిన కనుక ఐపీఎల్ సీజన్ నడుస్తున్న వేళ క్రికెట్ బుకీలు కూడా రెచ్చిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఉందో ఈ నియోజకవర్గానికి సంబంధించి అత్తిలిలో ఏకంగా అధికార పార్టీకి చెందినటువంటి జనసేన నేతలే కూడా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ కూడా ఈ ముఠా అడ్డంగా దొరికిపోయారని చెప్పొచ్చు. ఈ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో జనసేన నేతలు, జనసేన అత్తిలికి సంబంధించినటువంటి ఏఎంసీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో దాసం ప్రసాద్ సంబంధించినటువంటి అనుచరులు దిరిసాల సురేష్ మరియు తోట సత్తులుగా పోలీసులు గుర్తించారు. వీరికి సంబంధించి వీరిని కూడా అరెస్ట్ చేసినట్టు వచ్చి కూడా ఉంది. వీరి వద్ద నుండి పూర్తిగా 3,000 రూపాయల నగదు గానీ, ల్యాప్టాప్ గానీ, సెల్ ఫోన్లు స్వాధీనం చేస్తున్నప్పటికీ పోలీసులు అయితే వీరిపై అరెస్ట్ చేసిన విషయం గానీ, వీరిపై కేసులు నమోదు చేసిన విషయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గోప్యంగా ఉంచారని చెప్పొచ్చు. వీరి నుంచి కూడా వారిని ఈ కేసు నుంచి కూడా తప్పించేందుకు అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీలు గానీ, కూటమి నాయకులు కూడా తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మీడియాకి సంబంధించినటువంటి సమాచారం కూడా తెలవడంతో పూర్తిగా వీరిని అరెస్ట్ చేయక తప్పలేదు. మరేపు క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నటువంటి వారి వివరాలు అసలు పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచారు, ఈ బెట్టింగ్ రాయలు అదుపులో తీసుకున్నప్పటికీ కూడా కేసులు వ్యక్తుల వివరాలకు సంబంధించి ఎందుకు అసలు తెలవలేదన్న దానిపై కూడా పూర్తిగా పలు అనుమానాలు అయితే వ్యక్తం పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ రాజు.